ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇండియాలో అతిపెద్ద ఇన్‌లాండ్ రెయిన్‌బో ట్రౌట్ ఫామ్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. కామన్‌వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశం 2026 28వ కామన్‌వెల్త్ దేశాలకు చెందిన స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమావేశానికి ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. 16 సంవత్సరాల తర్వాత ఇండియా ఈ సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది. గతంలో ఇండియా 1971, 1986, 2010 సంవత్సరంలో ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ సమావేశాన్ని జనవరి 15, 16 తేదీలలో నిర్వహించారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చైర్పర్సన్‌గా పనిచేశాడు. ఇక ఈ సమావేశానికి 60 కామన్‌వెల్త్ దేశాలకు చెందిన స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు హాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ సమావేశం యొక్క లక్ష్యం. దీనికోసం కామన్‌వెల్త్ దేశాలు పరస్పరం సహకరించుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. కామన్‌వెల్త్ స్పీకర్లు మరియు అధ్యక్షత వహించే అధికారుల సమావేశంను 1969 సంవత్సరంలో స్థాపించారు. ఇక ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ సమావేశం జరుగుతుంది. ఇక 29వ సమావేశంను యునైటెడ్ కింగ్డమ్ నిర్వహించనుంది. గ్లోబల్ పవర్ సెక్టార్ సమ్మిట్ 2026 గ్లోబల్ పవర్ సెక్టార్ సమ్మిట్ 2026కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. అందుకే దీనిని భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 అని కూడా పిలుస్తారు. ఇక ఈ సమ్మిట్‌ను మార్చి 19 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ అధికారికంగా ప్రకటించాడు. ఇక గ్లోబల్ పవర్ సెక్టార్ సమ్మిట్ 2026 యొక్క థీమ్ వచ్చేసి ఎలక్ట్రిఫయింగ్ గ్రోత్, ఎంపవరింగ్ సస్టైనబిలిటీ, కనెక్టింగ్ గ్లోబల్లీ. ఇక ఈ సమ్మిట్‌లో భాగంగా 500 మందికి పైగా ఎగ్జిబిటర్లతో 50 హై లెవెల్ కాన్ఫరెన్స్ సెషన్‌లు జరగనున్నాయి. దీనికి వివిధ దేశాల నుంచి 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇక 2030 సంవత్సరం నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం లబ్ధిదారుల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా అనే సమగ్ర నగదు రహిత ఆరోగ్య బీమాను ప్రారంభించింది. జనవరి 14, 2026న ఈ పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులు తమ జేబు నుంచి చెల్లించమని బలవంతం చేయకుండా పూర్తి వైద్య ఖర్చుల కవరేజీని నిర్ధారించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇక పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా అనేది ఆయుష్ ఆధారిత మెడిక్లెయిమ్ బీమా పాలసీ. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లోని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం లబ్ధిదారులకు 100% నగదు రహిత చికిత్సను అందిస్తుంది. అలాగే లబ్ధిదారులకు 20 లక్షల కవరేజీని అందిస్తుంది. దీంతో పాటు లబ్ధిదారులకు 10 లక్షలు లేదా 20 లక్షల కవరేజీని ఎంచుకోవచ్చు. ఒక్కో పాలసీకి 6 సభ్యుల వరకు కవరేజీ అందుబాటులో ఉంటుంది. ఇక బీమా చేయబడిన మొత్తంలో 25% వరకు అధునాతన వైద్య విధానాలను కవర్ చేస్తుంది. అలాగే ఈ పాలసీ జీఎస్టీ నుంచి మినహాయించింది. దీంతో ప్రైవేట్ బీమాల కంటే 18% చౌకగా ఈ చికిత్స అందుతుంది. ఇందులో 70:30 మరియు 50:50 రకాల ప్రీమియం బీమా స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
మాధవ్ గాడ్గిల్ మరియు అతని నివేదిక. మాధవ్ గాడ్గిల్ గొప్ప పర్యావరణ శాస్త్రవేత్త. ఇతను 1942 సంవత్సరంలో జన్మించాడు. ఇక జనవరి 7, 2026న అనారోగ్యంతో మరణించాడు. పర్యావరణాన్ని కాపాడడం కోసం మాధవ్ గాడ్గిల్ చేసిన సేవలకు గాను ఇతనిని పీపుల్స్ ఎకాలజిస్ట్ అని పిలుస్తారు. ఇక పశ్చిమ కనుమలపై ఇతను నివేదిక ఇచ్చి 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఆ నివేదికను ఇప్పుడు చూద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ది వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్స్ ప్యానెల్‌కు మాధవ్ గాడ్గిల్ అధ్యక్షత వహించారు. ఈ ప్యానెల్‌ను అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2010వ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. ఇక ఇతను ఇచ్చిన నివేదికను ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ప్రభుత్వాలు వ్యతిరేకించిన ఈ నివేదికలోని అంశాలే నిజం. మీరు పర్యావరణాన్ని కాపాడాలి అనుకుంటే పశ్చిమ కనుమలను ముట్టుకోవద్దని మాధవ్ గాడ్గిల్ నివేదికలో తెలిపాడు. ఇక నివేదికలోని పూర్తి వివరాలు చూస్తే ది వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్స్ ప్యానెల్ యొక్క డ్రాఫ్ట్ నివేదికను మార్చి 2011లో విడుదల చేయగా తుది నివేదికను 2011 ఆగస్టులో విడుదల చేశారు. ఈ నివేదికలో మాధవ్ గాడ్గిల్ పశ్చిమ కనుమలను అత్యధిక సున్నితత్వ ప్రాంతంగా ప్రకటించాలని కోరాడు. సాధారణంగా ఎకో సెన్సిటివ్ జోన్లను 3 రకాలుగా వర్గీకరిస్తారు. అవి అత్యధిక సున్నితత్వం, మీడియం సున్నితత్వం, దిగువ సున్నితత్వం. అత్యధిక సున్నితత్వ ప్రదేశంలో మైనింగ్, క్వారింగ్, థర్మల్ ప్లాంట్లు, ఆనకట్ట నిర్మాణాలు చేపట్టడానికి వీలుండదు. ఇక మీడియం సున్నితత్వ ప్రదేశంలో పరిమిత స్థాయిలో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇక దిగువ సున్నితత్వ ప్రదేశంలో స్థిరమైన పర్యావరణ అనుకూల అభివృద్ధికి అనుమతిస్తుంది. అయితే మాధవ్ గాడ్గిల్ పశ్చిమ కనుమలను అతి సున్నితత్వ ప్రదేశంలో చేర్చడంతో ఆయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇక బాటమ్ టు టాప్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఏర్పాటు చేయాలని మాధవ్ గాడ్గిల్ నివేదికలో పేర్కొన్నాడు. బాటమ్ టు టాప్ అంటే పర్యావరణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ముందుగా గ్రామ సభల అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత పంచాయతీలు, స్థానిక సంస్థల అనుమతి తీసుకోవాలి. టాప్ టు బాటమ్ సిస్టంలో అయితే టాప్ పొజిషన్‌లో ఉన్న వారి అనుమతి దొరికిందని, మిగిలిన పర్మిషన్‌లు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని మాధవ్ గాడ్గిల్ తెలిపాడు. అందుకే బాటమ్ టు టాప్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు. ఇక సేంద్రియ వ్యవసాయం మరియు అటవీ ఆధారిత జీవనోపాధికి మద్దతు ఇచ్చాడు. ఇక ఈ నివేదికపై కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఈ నివేదికను ఈ రాష్ట్రాలు వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం ఈ కమిషన్‌ను తిరస్కరించింది. అలాగే కేంద్రం కస్తూరి రంగన్ కమిషన్‌ను 2012 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్రాలకి అనుకూలంగా ఉండటంతో ఆమోదం పొందింది. కానీ మాధవ్ గాడ్గిల్ కమిషన్‌లో చెప్పిన సిఫార్సులను అమలు చేసి ఉంటే 2025 సంవత్సరంలో కేరళలోని వయనాడ్‌లో కొండ చర్యలు విరిగిపడటం, వరదలు, భారీ ప్రాణ, ఆస్తి నష్టం తగ్గేదని పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు. ఇతని నివేదికను రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప అన్ని పర్యావరణ నిపుణులు ఆమోదిస్తున్నారు. ఇక మాధవ్ గాడ్గిల్ పద్మశ్రీ, పద్మభూషణ్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను అందుకున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ నియామకం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్‌గా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఇతని నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్ కుమార్
జనవరి 14, 2026న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇతను సెప్టెంబర్ 30, 2030 సంవత్సరంన పదవీ విరమణ చేసే వరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్‌గా కొనసాగనున్నాడు. ఇక దల్జిత్ సింగ్ పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్ 30, 2025న ప్రవీణ్ కుమార్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కాగా జనవరి 14 నుంచి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రవీణ్ కుమార్ గురించి చూస్తే ఇతను 1993వ బ్యాచ్ వెస్ట్ బెంగాల్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో ప్రవీణ్ కుమార్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశాడు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో కొత్త విజిలెన్స్ కమిషనర్ నియామకం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో కొత్త విజిలెన్స్ కమిషనర్‌గా ప్రవీణ్ వశిష్ఠ అధికారికంగా నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రకటించారు. ఇక జనవరి 16, 2026న విజిలెన్స్ కమిషనర్‌గా ఇతను ప్రమాణ స్వీకారం చేశారు. ఇక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ ప్రవీణ్ వశిష్ఠతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయన 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందుగా వస్తే దానిని పరిగణనలోకి తీసుకొని ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక ప్రవీణ్ వశిష్ఠ గురించి చూస్తే ఇతను 1991వ బ్యాచ్ బీహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఇతను గతంలో హోం మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశాడు. ఇక అవినీతి నిరోధక కమిటీ సిఫార్సుల ఆధారంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను 1964 సంవత్సరంలో స్థాపించారు. 2003 సెంట్రల్ కమిషన్ చట్టం ప్రకారం ఈ కమిషన్‌కు చట్టబద్ధమైన హోదా కల్పించారు. ఈ కమిషన్‌లో 3 సభ్యులు ఉంటారు. ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మరియు 2 విజిలెన్స్ కమిషనర్లు ఉంటారు. ఇక వీరి జీతాలు చూస్తే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు యూపీఎస్సీ చైర్మన్‌కు సమానమైన జీతం వస్తుంది. ఇక 2 విజిలెన్స్ కమిషనర్లకు యూపీఎస్సీ సభ్యుడికి సమానమైన జీతం వస్తుంది. ఇండియా పోస్ట్ మొదటి ఓఎన్డీసీ ఆర్డర్. ఇండియా పోస్టల్ నెట్వర్క్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం మొదలైంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా బుక్ చేసుకున్న మొదటి ఆన్లైన్ ఆర్డర్‌ను పోస్ట్ విభాగం డెలివరీ చేసింది. జనవరి 13, 2026న మొదటి ఆన్లైన్ ఆర్డర్ బుకింగ్ చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వాల్నట్ల రవాణాను ఢిల్లీలోని వినియోగదారుడికి జనవరి 15, 2026న విజయవంతంగా డెలివరీ చేశారు. ఉద్యమ్ వెల్ ద్వారా ఈ ఆర్డర్‌ను డెలివరీ చేశారు. యెమెన్ దేశానికి కొత్త ప్రధానమంత్రి నియామకం. యెమెన్ దేశ ప్రధానమంత్రి సలేమ్ బిన్ బ్రీక్ తన పదవికి రాజీనామా చేశాడు. దీనిని యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్ ఆమోదించింది. అలాగే యెమెన్ దేశ విదేశాంగ మంత్రి షాయా మొహ్సెన్ జిందానీని కొత్త ప్రధానమంత్రిగా నియమించింది. యెమెన్ దేశంలో ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్ అధికారం ఎక్కువగా ఉంటుంది. ప్రధానమంత్రి మరియు మంత్రివర్గాలను ఈ కౌన్సిలే నియమిస్తుంది. అలాగే కార్యనిర్వాహక అధికారాన్ని ఈ కౌన్సిల్ నియమిస్తుంది. ఇక గత కొన్ని నెలల్లో సౌదీ అరేబియా, యూఏఈ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు యెమెన్ దేశం కేంద్ర బిందువుగా మారింది. డిసెంబర్‌లో యూఏఈ మద్దతు గల సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ యెమెన్ దేశంలో కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ సలేమ్ బిన్ బ్రీక్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు. దీంతో విదేశాంగ మంత్రిని ప్రధానమంత్రిగా నియమించింది. ఇక యెమెన్ దేశం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే యెమెన్ దేశం
ఆసియా ఖండంలో ఉంది. ముఖ్యంగా పశ్చిమ భాగంలో ఉంది. ఇక యెమెన్ దేశం యొక్క రాజధాని సనా. యెమెన్ దేశంలో 42.4 మిలియన్ల జనాభా ఉంటారు. ఇది 2020 సంవత్సరానికి అంచనా వేసిన జనాభా. ఇక యెమెన్ దేశం యొక్క సరిహద్దు దేశాలుగా ఒమన్ మరియు సౌదీ అరేబియాలు ఉన్నాయి. అలాగే యెమెన్ దేశం యొక్క విస్తీర్ణం 4,55,503 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక యెమెన్ దేశం యొక్క అధికారిక భాష అరబిక్. యెమెన్ దేశంలో అధికారిక మతం ఇస్లాం. యెమెన్ దేశం యొక్క కరెన్సీ యెమెన్ రియాల్. ఇక యెమెన్ దేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దు జలాలుగా ఎర్ర సముద్రం మరియు అరేబియా సముద్రం ఉంది. ఇక యెమెన్ దేశం యొక్క జీడిపి $69.9 బిలియన్ ఉంది. అలాగే తలసరి జీడిపి $1670 బిలియన్ ఉంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 2026 జనవరిలో ఎంస్ట్రైప్స్ యాప్ను ఏ టైగర్ రిజర్వ్లో ప్రారంభించారు? ఏ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, బి పెంచ్ టైగర్ రిజర్వ్, సి అనమలై టైగర్ రిజర్వ్, డి వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమలై టైగర్ రిజర్వ్. 2025 ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అవార్డును అందుకున్న భారత ఆర్మీ మేజర్ ఎవరు? ఏ మేజర్ స్వాతి శాంతకుమార్, బి మేజర్ భార్గవ్ కాలిటా, సి మేజర్ ఆశిష్ కుమార్, డి మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మేజర్ స్వాతి శాంతకుమార్. బ్రిక్స్ 2026 సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహించనుంది? ఏ బ్రెజిల్, బి చైనా, సి ఇండియా, డి సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా. పీపుల్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రారంభించనుంది? ఏ ఎయిర్టెల్, బి జియో, సి ఐడియా, డి టాటా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జియో. శక్తి బ్యాటరీ సిస్టమ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఏ ఓలా, బి ఊబర్, సి ర్యాపిడో, డి జొమాటో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓలా. కింది వాటిలో కర్కాటక రేఖ ఏ భారతీయ రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఏ గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మణిపూర్, బి రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మిజోరం, సి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, డి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మిజోరం. ఇండియాలో కర్కాటక రేఖ 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. అవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. కింది ఏ రాష్ట్రంలో నివసిస్తున్న గిరిజన జనాభాను రుషాయ్ అని పిలుస్తారు? ఏ త్రిపుర, బి నాగాలాండ్, సి మణిపూర్, డి మేఘాలయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ త్రిపుర. రుషాయిలను మిజోలు అని కూడా పిలుస్తారు.
జాతిపరంగా వీరు మంగోలియాడ్ మూలానికి చెందినవారు. కూనూర్ హిల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. కర్ణాటక, సి. తెలంగాణ, డి. తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తమిళనాడు. కూనూర్ హిల్ స్టేషన్ తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఉంది. ఈ హిల్ స్టేషన్ను నీలగిరి రత్నం అని కూడా పిలుస్తారు. తేయాకు తోటలు, ప్రకృతి సౌందర్యం, తేలికపాటి వాతావరణంకు ప్రసిద్ధి. కింది వాటిలో భారతదేశంలో అత్యధిక మడ అడవులు ఉన్న రాష్ట్రం ఏది? ఏ. గుజరాత్, బి. ఆంధ్రప్రదేశ్, సి. వెస్ట్ బెంగాల్, డి. తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్. ఇండియాలో అత్యధిక మడ అడవులు ఉన్న రాష్ట్రాలు చూస్తే 42.45%తో వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా 23.66%తో గుజరాత్ రెండవ స్థానంలో ఉంది. ఇక 12.39%తో అండమాన్ మరియు నికోబార్ మూడవ స్థానంలో ఉండగా 8.1%తో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక 6.5%తో మహారాష్ట్ర ఐదవ స్థానంలో ఉంది. బ్రహ్మపుత్ర నదికి అతి పొడవైన ఉపనది ఏది? ఏ. తీస్తా, బి. మానస్, సి. సుబాన్సిరి, డి. ధనసిరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుబాన్సిరి. సుబాన్సిరి బ్రహ్మపుత్ర నదికి అతి పొడవైన ఉపనది. సుబాన్సిరి 442 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఇది ప్రవహిస్తుంది. ఇక ఈ నది మిరీ కొండలను అబోర్ కొండ నుంచి వేరు చేస్తుంది. క్వశ్చన్ ఆఫ్ ది డే. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడటానికి ఆశా వ్యాన్ మొబైల్ యూనిట్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.